హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. రారండో వేడుక చేద్దాం ఈ టైటిల్లోనే ఎంతో అద్భుతమైన ఓ మ్యాజిక్ ఉందండి. అందరినీ పిలుస్తూ ఒక వేడుక చేద్దామని ఆహ్వానిస్తూ మా రారండో వేడుక చేద్దాం కార్యక్రమం ఎంతో అద్భుతంగా సాగింది. ప్రతి ఎపిసోడ్ లో ఇక్కడికి ఒకటి కాబోతున్న జంటలు ఎంతో మంది వచ్చారు అండ్ వాళ్ళు అద్భుతమైన మెమరీస్ ని ఇక్కడి నుంచి సంపాదించుకుని వెళ్ళారు. అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. అని జీవితంలో మరుపురాని రోజుగా ఇక్కడ ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ఎంతో ఎమోషనల్ గా, ఎంతో చక్కగా, ఎంతో రొమాంటిక్ గా ఈ వేదిక మీద లవ్ ప్రపోజల్స్ జరిగాయి. ఒకళ్ళకొకళ్ళకి అద్భుతమైన గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ స్టేజ్ మీద వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. వాటిలో కొన్ని నీకోసం. రండి రండి, ఇద్దరు రండి, ఇక్కడ రండి. నేను అడిగే ప్రశ్నకి మీరు ఒకవేళ ఆయన అనుకుంటాను దానికి ఆన్సర్, మీరేం మాట్లాడరు, ఆయన బొమ్మ పైకెత్తుతారు. మీరు ఒకవేళ మీరే అనుకుంటే మీ బొమ్మ మీరు ఎత్తండి, కాదు ఆవిడ అనుకుంటే ఆవిడ బొమ్మ ఎత్తండి. ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరిలో పిసినారి ఎవరు? ఓహో, రైట్ ఆన్సర్. ఏమ్మా, ఎలాంటి విషయాల్లో పిసినారు మీరు? ఒకటేంటాను అన్నిట్లో. ఫస్ట్ గిఫ్ట్ ఎవరిచ్చారు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఏమిచ్చారు? డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు. డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు, అంతేనా సార్? అంటే గుర్తుగా మొదలెట్టిందా? చాలా ఇచ్చాను. అదే డైరీ మిల్క్ కాదు, పక్కకు పెట్టు. ఫస్ట్ నాకు ఎంతమందికి ఇచ్చారు? అయ్యా, ఇలాంటప్పుడే ఆవిడ చాక్లెట్ అని డిసైడ్ అయిపోయింది కాబట్టి నువ్వు కూడా ఎస్ చాక్లెటే అనాలి. చాక్లెట్ చెప్పాక చాక్లెటే అనుకుంటా అన్నావు, దొరికేసావు నువ్వు. ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసేది ఎవరు? టడన్ టడన్. అస్సలు ఆలోచించగల, నాకు మ్యాటర్ ఇక్కడ అర్థమైపోయింది. డేకి ఎన్నిసార్లు జరుగుతుంది? డేకి 5-6 times. జగదేక వీరునిగా పోజు కొడితే రోజు రోకళ్ళ దరువేసి రామా. ఇప్పుడు ఇద్దరు చేతులు ఇలా చాపండి. ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలు, ఈ ప్రశ్నలకి మాకు ఏం సంబంధం లేదు. ఈ ప్రశ్న చెప్పండి. ఈ ప్రశ్నలకి మాకు ఏ సంబంధం లేదు. ఇద్దరు ఈ ప్రశ్నలకి సమాధానాల గురించి మేము కొట్టుకోము. ఈ ప్రశ్నలకు సమాధానం గురించి మీకు ధైర్యం లేదు. మీ మానసిక పరిస్థితి నాకు అర్థమైంది భయ్యా. ఇందాక ఎందుకు నా బొమ్మ ఎందుకు ఎత్తావు? నువ్వు ఎత్తచ్చు కదా. ఇలాంటి చాలు చెప్పండి. ఈ ప్రశ్నలకి ప్రదీప్కి ఎలాంటి సంబంధం లేదు. మేబీ ఉండొచ్చు. ఆవిడ మొత్తం తేడాగానే ఉంది. ఆవిడ ప్రతిజ్ఞ అంతా ఉందా నీకు? ఆల్ ది బెస్ట్ భయ్యా, వెరీ గుడ్. వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటిదాకా ఆగాల. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో, పొట్టేళ్ళు
అమ్మా సార్ మీ ఫ్యూచర్ కనిపిస్తుంది సార్. వెరీ గుడ్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 225D బస్సు బయట రావట్లేదు సార్. లోపలికి ఏమైనా వచ్చిందా సార్? తెలీదు భయ్య, అక్కడికి వెళ్ళి అడగండి. పార్క్ లోకి రాదా సార్ బస్సు? పార్క్ లోకి ఎట్లా వస్తుంది? అంటే నేను అక్కడ దాకా వెళ్ళడానికి ఇక్కడే ఎక్కుదాం అనుకున్నా. అక్కడ వస్తుంది, అక్కడ వెళ్ళి అడగండి. అక్కడ వస్తాను సార్. థ్యాంక్ యూ. చెప్పు. ఏంటి ఎందుకు పిలిచావు అసలు? ఎంతో హ్యాపీగా వచ్చినా నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని. నువ్వు ఇట్లా మాట్లాడకు. నేను ఇలానే మాట్లాడతా. ఎంత టైం ఎప్పుడు చెప్పావు అసలు? ఎప్పుడు వస్తున్నావు నువ్వు? లేట్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఒక్కదాన్ని. లేట్ అయిందని చెప్తున్నా కదా. బాబు పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. సార్ పల్లి పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. పల్లీలు సార్ వద్దు, నాకు మా ఇంట వంటలు చాలా మంచి పల్లీలు. మా పార్క్ లో నా దగ్గర పల్లీలు కొన్న వాళ్ళందరూ ఈ పడి పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. మాకు కూడా అవుతుంది పెళ్లి. ఆల్రెడీ పెళ్లి అవుతుందా? అవుతుంది, ఆన్ ద వే. వెరీ గుడ్. పల్లీలు తింటే ఇంకా బాగా అవుతుంది సార్. నువ్వేంటి నాతో మాట్లాడడానికి వచ్చావా? చుట్టుపక్కల అందరితో మాట్లాడడానికి వచ్చావా? నేను వెళ్ళిపోతున్నా. ఏంటమ్మా నీకోసం ఒక పొట్లం పల్లి ప్యాకెట్ కూడా కొని ఇవ్వడా ఆయన? ఎందుకు వచ్చా అంటే ఆకులు బిక్కోడానికా? మంచి మూడ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకు. పల్లీలు తింటే మంచి మూడ్ వస్తుంది సార్. వద్దు భయ్యా. యు డోంట్ వాంట్ టు టేక్ ద పల్లి? చిల్లర లేదు భయ్యా. సరే నువ్వు మాట్లాడుకో, నేను వెళ్ళేసి వస్తాను. అబ్బా, ఆగు, ఆగు, ఆగు. ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారంటే వెళ్ళవచ్చుగా మన ఇద్దరు. నీకా తర్వాత నాకుంటది. ఓకే సారీ. నీకు నాకు ఏంటి చెప్పు? నాకు లేట్ అవుతుంది. చిన్న సర్ప్రైజ్. ఆగు. ఎంతసేపు? ఏంటి చెప్పు సర్ప్రైజ్? పల్లి నీకు బాగుంటాయి. నువ్వు తిను, కూర్చొని బుక్కు. నేను పోతున్నా. సార్ ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు రోజు ఇస్తారు సార్. పల్లీల పొట్లాలు ఇవ్వడం ఏంటి సార్? మీరు భలే ఉన్నారు. తీసుకోండి. లవ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. భాష మార్చమనలేదు నేను. అర్థం చెప్పమంది. నా కళ్ళల్లోకి చూట అదే తెలుస్తుంది. అబ్బా, తెలియట్లేదు బాబు. అత్తలట వస్తున్నాయి, తెలియట్లేదు ఆ పల్లిలోడి కూడా తెలుస్తుంది, నీకు తెలియట్లే. 2 రూపీసే సార్. ఇంటికి వెళ్ళాలి సార్. మా ఆవిడ కొట్టేలా ఉంది సార్. అయ్యో 10 రూపీస్ తీసుకో, వెళ్ళిపో. నాకు నువ్వు వద్దు, నీ పల్లిలో వద్దు, వెళ్ళిపో. అయ్యో మా వంశంలో అలా లేదు సార్. డబ్బులు తీసుకున్నాడు గ్యారంటీ పల్లి కనీసం ఒక్కడే తీసుకోండి సార్. వద్దు, వద్దు. ప్లీజ్. No thanks. 10 రూపీస్ చేంజ్ లేదు సార్. వద్దు, 2 రూపీస్ ఉంచుకో, అయితే తీసుకుంటా. ఉంచుకో, ఉంచుకో. ఈయన పర్లేదు, ఉంచుకో. పర్లేదు, ఉంచుకో. మీరు propose బిల్డింగ్ చేస్తారు. కట్టుకో. ఈవిడ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఆయనకి. ఐ లవ్ యూ. ఇంకేమన్నా చెప్పు. ఇది చెప్పడానికి పిలిచావా? అది ఫోన్ లో కూడా చెప్తావుగా. స్పెషల్ డిస్కౌంట్ ఒక పొట్లం కొంటే ఇంకోటి. తమ్మే కూల్ డౌన్. ఆఫ్టర్ జిఎస్టీ 2 రూపీస్ మైనస్ చేసి. వద్దు భయ్యా. మా ఆవిడ కొట్టేలా ఉంది సార్. ఇంటికి వెళ్ళాలి. వాడు కూడా నన్ను కొట్టేలాగా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఏంటి పాట పాడి ప్రపోజ్ చేయాలమ్మా? శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, తరిమే తుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు, వయసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకవే. ఇప్పుడు హ్యాపీ. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమే తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. గురుగారు మీరు ఇప్పుడు ఒకసారి ప్రపోజ్ చేస్తే ఆవిడకి మేము అందరం చూద్దాం అనుకుంటాం. ఇదిగో అంకుల్ అంటే అక్కడే ఉన్నారు, జాగ్రత్త. మొదటిసారి పక్కటి వేళ ఎదురైంది చందమామ. నిన్ను చూస్తే నా కళ్ళు కనిపించట్లేదు. నా హృదయం ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. నేను ఎక్కడున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే నా జతలోకి తొందరగా వచ్చేసే మనిషా. లవ్ యూ చిన్న.
ఓపెన్ చేస్తారా? శ్రీకృష్ణుడి విగ్రహం వండర్ఫుల్. ఈవిడెవరు? నేనే. ఓ కృష్ణ రాధా. ఓకే. అందం నీదే నా రాధే రాధే. ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏంట్రా? ఫర్ సమ్ వన్ స్పెషల్. అందులో ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో స్పెషాలిటీ ఉంది. అది లవ్ మీటర్. లవ్ మీటరా? యా, ఇలా పట్టుకుంటే ఎంత లవ్ ఉంది అని తెలుస్తుంది. ఎలాగా? అగో అలాగా పైకి లేచిందా? అయ్యయ్యో తన్నుకుని పైకి అయ్యయ్యో. మీ బావ వేసుకున్న కుర్తా ఏదైతుందో, షర్ట్ ఏదైతుందో, దానికి ఎన్ని బటన్స్ ఉన్నాయి? 4. అమాయకురాలా, చూసి ఆలోచించి చెప్పినా, బాగా ఆలోచించి ప్లాన్ చెయ్యి. 4. అదే అంట, నువ్వు చూసి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్నమాట. ఆలోచించే చెప్పాను సార్. 4. కూరా మాక్సిమం గుర్తించుకో. మామూలు కుర్తా కదా, ఎన్ని ఉన్నాయి బటన్స్? 4. 4 ఉన్నాయా? కాదు సార్ 4. ఒక్క నిమిషం ఇక్కడే ఉంటావా? ఇప్పుడు నేనేమంటానంటే, బాగా ఆలోచించి ఎన్ని బటన్స్ ఉన్నాయి కుర్తాకి? 3. 3యా? అబ్బా, రైట్ ఆన్సర్. రండి సార్, మేడం గారు. వాళ్ళే జాగ్రత్తగా ఆవిడ ఎత్తుకుని తీసుకెళ్లి ఆ పైన కూర్చోబెట్టి. నేను రాను. అక్కడే ఉంటాయి, అక్కడి నుంచే తీసుకురండి. ఇట్స్ రివెంజ్ టైం. అది ఓకే, వెళ్ళ సూపర్. గురుగారు మీ ప్రశ్న. మీ మరదలు గారు వేసుకున్న గాజుల్లో ఏ కలర్ బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి? మెరూన్. మెరూన్? వావ్, రాంగ్ ఆన్సర్. అది రెడ్. రండి రండి, మళ్ళీ ఎత్తుకోండి, మళ్ళీ ఎత్తుకోండి, మళ్ళీ ఎత్తుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఇంకేంటి సార్ సంగతులు? ఇంకేంటి సంగతులు? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే, అయినా వెన్నెలే అది నీ అల్లనేనా. వాళ్ళిద్దరూ రావడంతో పాటు వాళ్ళతో పాటు 2 కుటుంబాలని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎన్నో సరదా ఆటలు ఆడారు, పాటలు పాడారు, డాన్సులు చేశారు. వీళ్ళు ఆడిన సరదా గేములు ఒకసారి చూద్దాం. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా. అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి, టోలులు కట్టి, లైట్లు పెట్టి, ఖాళీగా వదిలేస్తా తెంపుకురా. ఓ పందో పెయ్యో స్పీకర్లు లెక్కి, మైకులు పెట్టి
ఎవడురా ఓకే హేమ ఇంటర్నేషనల్ స్కూల్ కి స్వాగతం సుస్వాగతం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఏంట్రా కూర్చొని చెప్తున్నారు, నుంచొని చెప్పండి. టీచర్ రెస్పెక్ట్ ఇవ్వరా? గుడ్ మార్నింగ్ టీచర్ అమ్మో టీచర్ ఎంత ఈ స్టూడెంట్ డేంజర్ స్టూడెంట్ టీచర్. హోంవర్క్ ఎందుకు చేయలేదు? టీచర్ నేను హోంవర్క్ చేద్దామని ఇంటికి వెళ్ళాను టీచర్. నా బుక్ తప్పేసిన టీచర్. మీ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది గోళీలు ఆడుతున్నావంట. ఏ టీచర్ ఇది గుండ్రంగా ఉందా, ఇలా అంటే ఇలా ఉంటుందని ఒకసారి వేసాను టీచర్. లేదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ మూలకెళ్ళ నుంచి అయిపోయి ఆ టీచర్ 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 మా అక్క కోసం వస్తున్నా టీచర్. రోజును టీచర్ నేను చెప్పాను టీచర్ రాకు హోంవర్క్ చేసుకొని. మీ అక్క ఎక్కడుంది, మీ అక్క ఎక్కడుంది అని వస్తున్నా టీచర్. టీచర్ టీచర్ వాళ్ళ నాన్నగారు ఎక్కువ సేపు నుంచి కూర్చోతున్నారు. హర్ష పైకి లే. లే చెప్పిన పద్యం చెప్పు. అనగననగా అనగననగా అనగా తనగా పొడుగ్గా బాగా మతిస ఇల్లు చూనుండు. అంత కష్టపడుతున్నావేంట్రా, సరిగ్గా చెప్పు. దినగ దినగ వేము తీయనుండు. వేము అంటే ఏంట్రా చెప్పు సరే. వేము అంటే స్వీట్ స్వీట్ టీచర్. స్వీటా స్వీటా వేము అంటే స్వీట్ ఏంట్రా? వేము అంటే వేపాకు. వేము తీయగా ఉండన్నావు కదా, తించు. ఇదా టీచర్? నువ్వు కూడా రా. ఆయన తినేస్తున్నాడు చూడక్కడ. చాలా తినొచ్చు కానీ వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. పిల్లుల రాజ్యం. మీ ఇంట్లో ఎవరా సైలెంట్ కిల్లర్? మెల్లగా చప్పుడు కాకుండా అన్ని పనులు చేసేది ఎవరు? తమ్ముడు విష్ణు. ఇవి మొత్తం సేఫ్ బ్యాచ్ ఎత్తుక్కుంటుంది. గురుగారు గురుగారు హాయ్. హాయ్, మీరేం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. అన్ని సైలెంట్. అప్పుడప్పుడు సైలెంట్ గా చేయాలి కదా. సైలెంట్ గా ఏం తెలీదా? ఏం తెలియదు అసలు గుడ్ బాయ్. నేను కూడా అట్లాగే నటిస్తుండే. కానీ మామూలుగా పిల్లి సౌండ్ ఉంటది, కానీ పిల్లి నడక వేరుంటది. తెలుసరిగా విషయం? తెలియదు. ఇద్దరు పూచ్. పిల్లి నడకని ఇంగ్లీష్ లో క్యాట్ వాక్ అంటారనమాట. ఓకే, టీవీలో చూస్తుంటావు, ఫ్యాషన్ షోలో హీరోయిన్ నడుస్తుంటావు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తావు అనమాట. ఆ శారీ యాడ్ ఉంటుంది చూసి, అక్కడ దాకా వెళ్ళాలంటే. ఓకే, మైక్ ఆవిడకి ఇచ్చేసి. పిల్లికేంటి కరెంట్ షాక్ కొట్టిందా? ఓసారి ఇది ఇస్తారా సార్? మళ్ళీ ఇచ్చేస్తానే. ఇప్పుడు బాగా సెట్ అవుతుంది చూడు. ఇప్పుడు ఫీల్ వచ్చింది. ఓకే, నా తిన్నా బేసిక్.
ఇక్కడే బాగుంది సార్. అక్కడ మరి డేంజరస్ ఉంది. వెరీ గుడ్ గురుగారు, బాగా సెట్ అయ్యారు పిల్లలు రాజ్యానికి మీరు. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ఇట్ సైడ్ నుంచి ఒక డైలాగ్ వస్తే ఇట్ సైడ్ నుంచి ఆన్సర్ గా ఈ ఫ్యామిలీ నుంచి ఇంకో డైలాగ్, అలా డైలాగ్ వారు ఆడదామా? ఓకే ఓకే. సో ముందుగా ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదైనా మంచి డైలాగ్ చెప్పండి సార్. వీడిపోతే వాడు, వాడిపోతే వాడు, నేను చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది, కొంచెం లెఫ్ట్ తీసుకుని పక్క నుంచి వచ్చేయండి సార్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం చెలాయించడానికి ఎగబడితే. అంతేనా? ఇప్పుడు చూడండి ఇట్ సైడ్ నుంచి ఆన్సర్ వచ్చింది. చూడయ్యా సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే. మిగతా అదంతా అని ఆడతారు వాళ్ళు అంటున్నారు. మరి మగ పెళ్లి వారు ఏమంటారు? నీకు బీపీ వస్తే నీ పిఏ అనుకుతాడేమో, అదే నాకు బీపీ వస్తే ఏపీ అనుకొద్ది. ఇప్పుడు షుగర్ మీద డైలాగ్ చెప్పండి. ఆయన బీపీ మీద చెప్పారు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. మరి ఇటు పరిస్థితి చూడు తమ్ముడు, అన్నయ్య. చూడు తమ్ముడు, ఏంటన్నయ్య? ఒక అమ్మాయి వారానికి పడొచ్చు, ఇంకో అమ్మాయి నెలకు పడొచ్చు, ఇంకో అమ్మాయి సంవత్సరం పడొచ్చు, కానీ ఏ అమ్మాయి అయినా ఈ మణికంటికి పడాల్సిందే. అలా పడిన వాళ్ళందరినీ అడిగారని చెప్పండి సార్. బద్మాష్ బల్సినారా బొక్కలేరా కొడతా. అమ్మా శాంతించమ్మా ఊరినే. తదుపరి ప్రశ్న. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. అమ్మా అది అంత పవర్ఫుల్ డైలాగ్. నువ్వు అవసరాలు తప్ప దారులు తొక్కే పాత్రలు తప్ప. అవసరాల కోసం దారులు తొప్పే అలా. ఓకే యాక్షన్. అవసరాల కోసం దారులు ఏయ్ మళ్ళీ సిగ్గుపడతావు. అది మంచి విలనిష్ హీరో డైలాగ్ అమ్మా. ఓకే నేను విలన్ కాదు. నీ లోపల ఉన్న విలన్ని మేలుకోలు. అవసరాలకు దారులు తొక్కే పాత్రలు తప్ప. పొద్దున్న టిఫిన్ ఏం తిన్నా? ఓకే ఇట్ సైడ్. నా పేరు దయ, నా కళ్ళు లేదే అది. ఇదేదో నేను హోంవర్క్ చేయలేదు అన్నట్టు చెప్పాను. ఇప్పుడు చూడు ఇట్ సైడ్ ఆన్సర్ వస్తుంది. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో సుఖపడినట్టు లేదు. ఎక్స్పీరియన్స్. ఓకే ఇట్ సైడ్. గమ్మునుండవా, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టు. అంటే అర్థమైంది. ఫాదర్ ఫాలో అయిపోయారు. మా అల్లుడు ఎవరు? సేమ్ హెయిర్ స్టైల్. ఆయన హోమ్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు? బావగారు ఇందాక చెప్పా కదా. సరే సార్ మీరు కూడా నుంచోండి. అది పర్ఫెక్ట్. నాకు ఇప్పుడు అర్థమైంది. నాన్న ఫాలో అయ్యాడని కొడుకు కూడా ఫాలో అయ్యాడు. వేపగింజల వ్యాపారం అంటే ఈ వ్యాపారం చేసే వాళ్ళకి వేపకాయ అంత వెర్రుండాలి. మా నాగరాజన్న ఆయన ఎక్స్పెక్ట్ చేయండి. ఆయన అనుకుని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉన్నారు. నన్నా ఎందుకు ఇచ్చారు ఆయనకి? మా ఫ్యామిలీలో ఎక్కువ బిజినెస్ చేసేది అతనే కాబట్టి అతనికి ఎక్కువ బిజినెస్ ఆయన చేస్తారు కాబట్టి వేపగింజల వ్యాపారం కూడా ఆయనే చేయమంటారా? అన్ని అతనే చేస్తాడు కాబట్టి అన్ని ఆయనే. అవును. ఏం మాస్టారు? వేపగింజల వ్యాపారం అనేది చాలా ఫ్యూచర్ ఉన్న వ్యాపారం అండి. ఎవరికి సార్? ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు దాని మీద పెటెంట్ కోసం కొట్లాడుతున్నాయండి. ఏమిటి వేపగింజల కోసం? వేప గింజలు, వేప చెట్టు, వేప కాండము, వేప పువ్వు, దేనికైనా సరే. సార్ ఆయన జోక్ చేశారు సార్, మీరు మరీ సీరియస్ తీసుకున్నారు. ఈయన చెప్పిన దాని మీద కొత్త ఐడియా వచ్చినట్టుంది ఆయనకి ఇప్పుడు. మన రామ్దేవ్ బాబా గారు పేస్ట్ ఫుడ్ తయారు చేస్తున్నారు దానిపైన. కరెక్టే సార్, ఈయన చేయాల్సిందే ఈ బిజినెస్ లన్నీ. డౌటే లేదు సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకేమన్నా కొత్త కొత్త ఐడియాలు వస్తే మీకే చెప్తాను సార్. ఓకే ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిజినెస్ ఇంకా అద్భుతంగా ఉంటుందమ్మా. బాగా ఆలోచించాలి. బాగా ఆలోచించాలమ్మా.
నెక్స్ట్ బిజినెస్ సుత్తి వ్యాపారం. ఎస్, అంటే కొడితే బాగా గట్టిగా తీపే వ్యాపారం. మా శ్రీన్ బాబాయ్. బోలు నొక్కులితాం బాబు, బోలు నొక్కులితాం. మొదలెట్టేసారు అప్పుడే బిజినెస్. బోలు చొట్టలు పడితే చొట్టలు తీస్తాం. ఆ చుట్టాలు తీస్తాం. బా, అంటే ఎంత ప్రొఫెషనలిజం ఉందంటే నేచురల్ గా వచ్చింది సౌండ్ అక్కడి నుంచి. సార్, ఇంట్లో గిన్నెలు ఇసురుతూ ఉంటారా మీ మీదకి? మన బిజినెస్ అది, బిజినెస్ అది. బిజినెస్ అదా? అబ్బా, వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ బిజినెస్ గాడిద గుడ్డు వ్యాపారం. ఎప్పుడు వినడమే కానీ చూడలేదు, పెద్దగా నేను పరిచయం లేదు నాకు. రాజేష్ బావా. సార్, ఈ గాడిద గుడ్డు వ్యాపారం అనగా దానివల్ల ఉపయోగాలు ఏముంటాయి సార్? ఏం జరుగుతుంది? అది దగ్గు దమ్ము రాకుండా కూడా గాడిద గుడ్డుతోనా? అంటే దాన్ని ఆవిరి టైప్ చేసి పీల్చుకుంటే దగ్గు దమ్ము అలాంటివన్నీ తగ్గుతాయి. గాడిద గుడ్డుని ఆవిరిలా పీల్చుకుంటే దగ్గు తుమ్ము పోతా. గాడిద గుడ్డు పెడుతుందా? ఒకవేళ పెడితే ఆ వ్యాపారం ఆయన చేస్తా అంటాడు. ఆయన ఉద్దేశం పెడితే ఆ వ్యాపారం పెడతా అంటున్నాడు. సార్, గాడిద గుడ్డు వ్యాపారం అంటే వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకు గాడిద గుడ్డు వ్యాపారం ఎలా ఉంటుందో చూపిస్తాం మేము. నాగరాజు గారు, అన్ని వ్యాపారాలు మీరే తీసుకునేలా ఉన్నారు సార్. ఎప్పుడు మీరు అందరికి కాసులు ఇస్తారు కదా, ఈసారి మేము మీకు ఇస్తాం. వామ్మో, ఏంటది? మేము సామెతలు చెప్తాం, మీరు మీనింగ్ చెప్పండి. మీరు సామెతలు చెప్తారు, దాని అర్థం చెప్పాలి, అంతేగా? మామూలుగా ఉండదు. నా తెలివితేటలు మొత్తం వాడతా. చెప్పండి సామెతలు. మొదటి సామెత, అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టారంట. అయిన వాళ్ళకి ఆకులో, కాని వాళ్ళకి కంచాల్లో. చెప్పచ్చుగా, కెమెరాల్లో చూసే బదులు ఎవరికైనా తెలిస్తే. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే మేమంతా కలెక్టర్లు అయిపోయేవాళ్ళం. ఓహో, ఓకే. అంటే షూ వేసుకోలేదు కదా ఇవాళ? బయటికి వెళ్ళిపోయే థాట్స్ అన్ని, బయటికి వెళ్ళిపోయే థాట్స్ అన్ని. అంటే అది పెళ్లి భోజనాలకు వస్తారు కదా, మన తరఫు చుట్టాలకేమో ఆకుల్లో పెట్టి, బయట నుంచి వచ్చిన వాళ్ళకేమో చక్కగా కంచాల్లో పెట్టారంట వెనకడికి ఎవరో. ఇటు సైడ్ కవిచారు లేని కూర చట్టి నిండా, సరసం లేని మొగుడు మంచం నిండా. మసాలా లేని కూర టేక్ సైడ్ వండినా వేస్టే. అంతేనా? సూపర్, శభాస్రా. ఓకే, ఇప్పుడు మీ సైడ్. సరసం తెలియని భావన శోభనాన్ని పిలిస్తే మరదలా మరదలా నాకేటి లాభం అన్నాడంట. అంటే నేను చిన్నపిల్లని కదా, నాకు తెలియదు అనమాట. అయ్యో, ఇది ఊరినే పెట్టుకున్నా, నేను చిన్నపిల్లాడినే. ఓకే, నెక్స్ట్ వన్. పండగ నాడు కూడా పాత మొగుడేనా? అంటే రోజు పప్పన్నం తినే వాళ్ళకి పండగ పూట కూడా మళ్ళీ పప్పన్నం పెడితే వాళ్ళు అడుగుతారనమాట, పండగ పూట కూడా పాత మొగుడేనా అని కదా. ఓకే, ఇటు సైడ్. మింగలేక మంగళవారం ఉన్నారంట. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మింగలేక మంగళవారం అన్నారండి భయ్య. నాకు ఇంకోటి తెలుసు సార్, ఇలాంటిది మంగళవారంది. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. తినాలని లేదని చెప్పలేక ఇవాళ మంగళవారం అన్నాడంట. సూపర్, శబాష్. ఇటు సైడ్. చాదస్తపు మొగుడు చెబితే విండు, గిలితే ఏడుస్తాడు. ఇదేదో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీద వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలి అసలు. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు. ఏమన్నాయండి, అప్పుడప్పుడు జరిగే విషయాలేండి అని ఆయన అంటున్నారు. ఓకే, ఇచ్చాడు. ఇంకా కుండ్రాళ్ళు పిండి వంటేనా, మేనత్త కొడుకు మొగుడేనా? తెలుగులో చెప్పండి. కుండ్రాళ్ళు అంటారు కదా, వినాయకుడికి చేస్తారు కొన్ని కుడుములు. అది ఒక పిండి వంటేనా, మేనత్త కొడుకు మొగుడేనా? మెరిసేదల్లా బంగారం కాదు అని అర్థం, అంతే కదమ్మా?
ఉండ్రాలు పిండి వంటేనా మేనత్త కొడుకు? బోత్ ఆర్ ఈజీ టు గెట్. బోత్ ఆర్ ఈజీ టు గెట్. ది ఉండ్రాల్ అండ్ ది అత్త కొడుకు, దే బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ పిండి. ఓకే, రారండో వేడుక చేద్దాం అనగానే అసలైన కాన్సెప్ట్ గానా బజానా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ పాట తెలిసినా తెలియపోయినా, ఆ పాటకి డాన్స్ వచ్చినా రాకపోయినా ఎంతో సరదాగా ఎంతో ఎనర్జీతో వాళ్ళు కూడా, అంటే ఇది ఒక షో అన్న విషయం మర్చిపోయి సరదాగా వాళ్ళ ఇంట్లో 2 కుటుంబాలు కూర్చుని ఆడుకుంటున్నట్టు ఎంతో ఎంజాయ్ చేశారు. మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఇందులో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, యంగ్ కపుల్స్ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా అన్ని వయసు వాళ్ళు అద్భుతమైన డాన్స్లు వేశారు, సూపర్ గా పాటలు పాడారు, బాగా నవ్వుకున్నారు. మీకోసం మరోసారి ఇచ్చే టీం కి టాస్క్ పడాల్సిందే. నేను ఇలా టాస్క్ ఎవరికి ఇద్దాం? అగో అక్కడ కూర్చున్నారు. తమ్ముడన్నయ్య, మీకు ఒక అద్భుతమైన బిజినెస్ ఉంది మీ దగ్గర, అండ్ వీళ్ళందరూ బస్ స్టాప్ కి వచ్చారు అంటే అక్కడక్కడ ఉన్నారు అందరూ. వాళ్ళకి మీ బిజినెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటి స్పెషాలిటీస్ చెప్పి వాళ్ళ చేత కొనిపించాలి అవన్నీ. ఓకే, మీరు రబ్బర్ బ్యాండ్లు బొట్టు బిల్లలు అమ్ముతారు. ఆ బొట్టు బిల్లలు బిజినెస్ అన్నారు, చాలా పెద్ద బిజినెస్ సార్, అది వెరీ హెవీ బిజినెస్. పొట్టు బిల్లలు. బా ఈ మధ్యన బొట్టు బిల్లలు కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటున్నాం. మేడం బొట్టు బిల్లలు, జాగ్రత్త, ఈ మధ్య పొట్టు పిల్లలు అని చెప్పేసి పిల్లలు ఎత్తుకోతున్నారు, జాగ్రత్త. అనుష్క వాడినాయి కానీ అంటే ఇంకొకరు వాడనే వాడతావా? వాడినే మేము తీసుకోమండి, వాడినే తీసుకోము. ఏ సినిమాలో? బాహుబలి 2 అంట, అందరూ ఆవిడ బొట్టు పెట్టుకోలే. ఏది బాగా అమ్మగలవు? ఇంత అమ్మాయి కూడా అన్న కోచింగ్ ఇచ్చాయంటే నాకే అమ్మాయి కదా. రండి గురుగారు. ఇప్పుడు ఈయన సాయి పల్లవి. సతీష్, తేజ, హర్షు. సూపర్, వండర్ఫుల్ గురుగారు. బాబా బాబా, రే రే రే. అప్పుడెప్పుడో చూసాను నేను పిడకల స్టెప్, మళ్ళీ ఇవాళ చూసా. భలే కుది, మొత్తం తీసారు వచ్చారు ఆయన. వెరీ గుడ్, థ్యాంక్ యూ ముగ్గురికి, వెల్డన్, థ్యాంక్ యూ.
మళ్ళీ ఆడపిల్లి వారు మీరు టెన్షన్ పడగలరు తప్పు పాడతారు పచ్చబొట్టు 5 4 3 2 ఓకే పాస్ అయిపోయింది. ఒక్క నిమిషం హోల్డెన్. యోగా చేసే అలవాటు ఉందా లేదా? ఈ చేయి ఇలా పెట్టిలాను. ఓకే ఇప్పుడు పాడు. మీరు నుంచోండి సార్. నువ్వు కూర్చోమ్మా సార్. పోజ్. కాలు మోకాళ్ళ దగ్గర ఇలా అంతే సార్. పచ్చబొట్టు చెదిరి పోగులే. నేను పాడచ్చా? నాకు తెలుసా అంటే నేను నిజంగా తెలుసా అనుకున్నాను. సాంగ్ మాకు తెలుసు. మీకు తెలుసా? పాడండి. హలో పోజు పోజు ఇవరా. కూర్చోండి కింద కూర్చోండి. యోగాసనం. తల పైకెత్తి ఒక చేయి పైకెత్తి అలా పైకి తల పెట్టి చూడమ్మా. ఇప్పుడు పాడు. పచ్చబొట్టులాగా బుచ్చి గుండెలోన రచ్చరచరము చేస్తుంటే బాక్స్ బదలైపోయే. కాదు నాకు తెలియ కదా యోగాలో అసలు ఇలాంటి ఆసనం ఉందా? ఏంది ఆసనం ఇలా పెట్టి పైకి చూసారా? పెట్టమా పాపం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇది ఆల్రెడీ 2 సార్లు పాస్ అయ్యి మీరు పాడారు కాబట్టి మీకు పాయింట్ రాదు. ఒకవేళ ఈ పాటకి మీ టీంలో ఎవరైనా డాన్స్ చేస్తే మీకు పాయింట్ వస్తుంది. అదే అదే రండి. పచ్చబొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే. గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే. మైండ్ బాక్స్ బద్దలైపోయే. రంగులే చల్లి లొల్లే చెయ్యి. మేము ఓన్లీ హిప్ హాప్ చేస్తాం సార్. మీరు చెప్పెడితే మేము చేయలేమ్మా. మా స్టైల్ అంతా చాలా ఫాస్ట్ అండ్ బ్రేక్. ఇప్పుడు వీళ్ళు చేతులు ఇంకేం వాడకుండా ఓన్లీ బాడీతో మన 1 2 3 రాస్తారు. ఓకే గాల్లో ఎలా రాయారు? 1 2 3 వచ్చుగా. 1 2 చెప్పండి. రెడీ. ఫస్ట్ 1 ఓకే. 1 ఎలా 1 ఏంటి రౌండ్ తిప్పుతావు? 1 స్ట్రైట్ లైన్. 1 మళ్ళీ 1 2 3 4 ఏంట్రా 4 ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా రావాలి. ఓకే అమ్మో కోపడుతున్నాడు 4 సరే 5 వాట్ ఈస్ దిస్ అమ్మా? నాదా ఇగో చూడు 5 ఎలా రావాలంటే ఇలా వచ్చి అని తిరగాలి. ఓకే 5 మీరిద్దరు కూర్చోండి అన్న. వీడు బాగా చేస్తున్నాడు. 6 7 ముందుకు వెనక్కి ఎప్పుడు వెళ్ళిందిరా? 7 అరే ఇప్పుడు భలే ఉండిద్దిరా. 8 2 రౌండ్లు తిరిగాడు. 9 ఒరే నువ్వు అన్నిటికీ వెనక చుక్క పెడతావు రా. అలా ఉండదు. 9 హైలైట్. ఇప్పుడు 10 గీతేదిరా అన్న. బంగారం నీ పేరేంటమ్మా? షారుఖ్. ఏ క్లాస్?
రే అరవకరా, తగ్గిపో. ఓ వెరీ గుడ్ నాన్న. షారుఖ్ ఖాన్ స్టైల్ ఇలా పోజ్ పెట్టు. షారుఖ్ ఖాన్ డైలాగ్ ఏమైనా వచ్చా? సిమ్రన్ మే ఆ రहा हूं సిమ్రన్. సిమ్రన్ మై ఆరో సిమ్రన్. జాओ. వెరీ గుడ్, సూపర్. గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి. తిన్నానండి అందుకే ఇట్టా ఉన్నానండి. నా మత్తు కళ్ళ నుంచి ఒక కొత్త కళ్ళు తీసి ఫుల్ పూనకాలు తెప్పిస్తారండి. నా బెల్లె డాన్స్ చూసి నోరార గుట్టుకు వేసి ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి. సూపర్. గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, ఎల్లిగా నూరాలే సంధ్య మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, రావాలని ఉంది బామ మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. చీడి గింజలో చిల్లదలో, అరే పత్తి గింజలో పల్లదలో. జీడి గింజలు చిల్లటలు, అరి పత్తి గింజలు పల్లెటలు. రారండు వేడుక చేద్దామనే ఈ అద్భుతమైన కాన్సెప్ట్ తో ఇక్కడ ఎంతో మంది జంటలు ఒకటయ్యారు. 2 కుటుంబాలు సరదాగా ఒకటిగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ఆదరించారు. సో అందుకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇలాగే సరికొత్త కాన్సెప్ట్లతో సరికొత్త షోస్ తో మీ ముందుకి అతి త్వరలో మళ్ళీ వస్తాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.